నమస్తే. కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా ఒక అలసిపోయిన అమ్మని. పిల్లల్ని చూసుకుంటూ మన హెల్త్ మనమే క్వైట్లీ నెగ్లెక్ట్ చేస్తాం కదా. రిజల్ట్ బ్యాక్ పెయిన్స్, లో ఎనర్జీ. పిల్లలతో కూర్చుని మాట్లాడాలనుకున్నా ఓపిక ఉండేది కాదు. అప్పుడే నా యోగా జర్నీ స్టార్ట్ అయింది. నేను ప్రాక్టీస్ చేసిన యోగిక్ టూల్స్, బ్రెత్ ప్రాక్టీసెస్, ఇన్నర్ అవేర్నెస్, సైలెన్స్, ఇవి నా బాడీని మాత్రమే కాదు నా మైండ్ ని కూడా హీల్ చేశాయి. దానికి రిజల్ట్ పెయిన్ ఫ్రీ లైఫ్, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, కిడ్స్ తో కనెక్ట్ అయ్యే పేషెన్స్ వచ్చింది. అప్పుడు ఇంకో నిజం కనిపించింది. కిడ్స్ ని స్ట్రాంగ్ గా తయారు చేయాలంటే, కిడ్స్ ని మంచి దారిలో పెంచాలి అంటే పేరెంట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అలాగే పిల్లలకు ఫోకస్ అనేది ఒక్క మార్క్స్ తోనే రాదు. ఇంట్యూషన్ ఆర్ సిక్స్త్ సెన్స్ ఆర్ థర్డ్ ఐ అనేది వాళ్ళ టాలెంట్ కాదు, అది వాళ్ళ లైఫ్ ని సెట్ చేసే ఒక ఇన్నర్ పొటెన్షియల్. చైల్డ్హుడ్ లో నర్చర్ చేయాల్సిన ఒక ఇన్నర్ స్కిల్ అని. అది వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్, మోర్ క్లారిటీ, నేచురల్ ఫోకస్ పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, ఈ టూల్స్ నాతోనే, నా ఇంట్లోనే ఆగిపోకూడదు. 5 నుంచి 17 సంవత్సరాలలోని పిల్లలకి ఫోకస్, ఇంట్యూషన్, ఇన్నర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. పేరెంట్స్ కి మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ బ్యాలెన్స్ రావాలి. అప్పుడే ఫ్యామిలీ మొత్తం హార్మోనియస్ గా అవుతుంది. నేను ఇక్కడ ఉండడానికి కారణం అదే. పర్ఫెక్ట్ ఫ్యామిలీస్ క్రియేట్ చేయడానికి కాదు, పీస్ఫుల్, హెల్దీ అండ్ హ్యాపీ ఫ్యామిలీస్ గ్రో చేయడానికి. మీకు ఇది రిలేటబుల్ అనిపిస్తే మీరు అలోన్ కాదు. ఐ ట్రూలీ అండర్స్టాండ్ యువర్ జర్నీ. హరి ఓం.